మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. కొద్ది సంవత్సరాల క్రితం నాగ చైతన్య సమంత విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వారి విడాకుల గురించి నెట్టింట అనేక వార్తలు హల్చల్ చేస్తుండడం కూడా మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఇంతవరకు సమంత నాగ చైతన్య జంట ఎందుకు విడిపోయారు అనే విషయంపై క్లారిటీ రాలేదు. ఇదే సమయంలో ఎన్ కన్వెన్షన్ కూలకుండా ఉండాలంటే సమంతకు తన దగ్గరకు పంపాలని కేటీఆర్ కండిషన్లు పెట్టారని కొండా సురేఖ సంచలన కామెంట్స్ చేశారు. కేటీఆర్ వద్దకు వెళ్లాలని సమంతకు నాగ చైతన్య నాగార్జున కండిషన్లు పెట్టారని, అందుకే ఆమె విడాకులు తీసుకుందని చెప్పారు. కేటీఆర్ దగ్గరకు వెళ్లకుంటే ఇంట్లో ఉండొద్దని సమంతకు వాళ్ళు చెప్పారన్నారు. కేటీఆర్ దగ్గరకు వెళ్ళడానికి సమంత ఒప్పుకోలేదన్నారు. దీంతో ఆ బాధ భరించలేకనే విడాకులు తీసుకొని సమంత అక్కినేని ఫ్యామిలీని వదిలి వెళ్ళిపోయిందన్నారు కొండా సురేఖ. ఈ ఘటనపై హీరో నాగార్జున స్పందించారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. సమంత నాగ చైతన్య విడిపోవడానికి కేటీఆర్ కారణమని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇటు రాజకీయంగా అటు టాలీవుడ్లో పెద్ద దుమారమే రేపాయి. ఈ క్రమంలో నాగార్జున స్పందిస్తూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలలో ఎలాంటి నిజం లేదని ట్విట్టర్ వేదికగా స్పందించారు. కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థుల్ని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాల్ని గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం. మీరు తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని నాగార్జున ట్వీట్ చేశారు. ఇక కొండా సురేఖ వ్యాఖ్యలను ఎన్టీఆర్, నాని, అమల, అఖిల్, ప్రకాష్ రాజ్ ఇలా సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలామంది ఖండించారు. మీ రాజకీయాల కోసం ఇలా వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తారా? ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలానే పిచ్చి పిచ్చిగా వాగితే ఊరుకునేది లేదని, ఇకపై సైలెంట్గా ఉండమని వార్నింగ్ ఇచ్చారు. కొండా సురేఖ వ్యాఖ్యలకు నాగ చైతన్య కూడా స్పందించారు. ఓ సుదీర్ఘ వివరణ ఇచ్చాడు. విడాకులు అనేది ఎంతో బాధాకరమైన విషయం. అది మా దురదృష్టం. మేం ఇద్దరం ఎంతో ఆలోచించుకొని పరస్పర అంగీకారంతో విడిపోయాం. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో చర్చించుకొని నిర్ణయం తీసుకున్నాము. మా జీవిత లక్ష్యాలు వేరు, మా దారులు వేరు. అందుకోసం ఇద్దరం పరస్పర అంగీకారంతో విడిపోయాము. మా విడాకుల వ్యవహారం మీద ఇప్పటివరకు ఎన్నో బేస్లెస్ వార్తలు, రూమర్లు, గాసిప్స్ వచ్చాయి. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుకున్నారు. సమంత మీద గౌరవం, నా ఫ్యామిలీ మీద ఉన్న గౌరవంతో ఇంతవరకు సైలెంట్గా ఉన్నాను. కానీ ఇప్పుడు మంత్రి కొండా సురేఖ గారు కేవలం తప్పుడు వ్యాఖ్యలే కాదు, చాలా నీచమైన కామెంట్లు చేశారు. వాటిని ఏమాత్రం సభ్య సమాజం అంగీకరించదు. ఏదో ఒకటి మాట్లాడి హైలైట్ అవ్వాలని అనుకునే ఆలోచన విధానం చాలా సిగ్గుచేటి అని నాగ చైతన్య మండిపడ్డారు. ఇక కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని అమల కూడా స్పందించారు. మంత్రి సురేఖ వ్యాఖ్యలను విని షాకింగ్ గురయ్యానని అన్నారు. ఒక మంత్రి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమని ఆమె పేర్కొన్నారు. రాజకీయ వివాదాల్లోకి తమ కుటుంబాన్ని లాగవద్దని అమల అన్నారు. తన భర్త గురించి నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటుగా పేర్కొన్నారు. రాజకీయ నాయకులే నేరస్తుల్లా ప్రవర్తిస్తే ఈ దేశం ఏమైపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పేలా రాహుల్ గాంధీ చొరవ తీసుకోవాలని అమల అక్కినేని ఇన్స్టా వేదికగా పోస్ట్ చేశారు. ఒక మహిళా మంత్రి అయి ఉండి కల్పిత ఆరోపణలతో కొందరిని లక్ష్యంగా మాట్లాడడం దిగ్భ్రాంతికరం. నా భర్త గురించి తప్పుడు కథనాలు చెప్తున్న ఇలాంటి వారిని నమ్ముతారా? నిజంగా సిగ్గుచేటు. రాజకీయ నేతలే ఇలా దిగజారి ప్రవర్తిస్తే మన దేశం ఏమవుతుంది? రాహుల్ గాంధీ, మీరు వ్యక్తుల గౌరవ మర్యాదలను నమ్మితే దయచేసి మీ రాజకీయ నేతలను అదుపులో ఉంచుకోండి. మహిళా మంత్రి నా కుటుంబానికి క్షమాపణలు చెప్పాలి. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోండి. ఈ దేశ పౌరులను రక్షించండి అంటూ అమల పోస్టులో పేర్కొన్నారు. కొండా సురేఖ చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ని షేక్ చేస్తున్నాయి. కొండా సురేఖ కామెంట్స్పై ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవుతున్నారు. సినిమా ఇండస్ట్రీ గురించి, సమంత అక్కినేని ఫ్యామిలీ గురించి కొండా సురేఖ చేసిన ఆరోపణలు సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. ఎన్టీఆర్, చిరంజీవి, నాగార్జున, అల్లు అర్జున్, వెంకటేష్తో సహా చాలామంది కొండా సురేఖ కామెంట్స్పై స్పందించారు. తాజాగా కింగ్ నాగార్జున కొండా సురేఖ వ్యాఖ్యలపై మరోసారి స్పందించారు. కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపుతామని ఆయన అన్నారు. మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపనున్నారు అక్కినేని నాగార్జున. ప్రస్తుతం వైజాగ్లో ఉన్నానని, హైదరాబాద్ రాగానే చట్టపరంగా నోటీసులు పంపిస్తారని నాకు తెలిపారు. కొండా సురేఖ విషయంపై ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని, చట్టపరంగా పోరాడుతానని నాగార్జున తెలిపారు. ఇక సమంతను టార్గెట్ చేస్తూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్, ఎన్టీఆర్, నాని, సింగర్ చిన్మయి, నాగార్జున ఇలా చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొండా సురేఖకు డైరెక్ట్గా వరుస ట్వీట్లు పెట్టారు. దెబ్బకు దిగి వచ్చిన కొండా సురేఖ సమంతకు క్షమాపణలు చెప్పింది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా సినీ సెలబ్రిటీలపైన రాజకీయ నాయకులు ఇదే ధోరణిలో వ్యాఖ్యలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ మొదటిసారి సమంత కోసం సినీ ఇండస్ట్రీ నిలబడడం నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎన్టీ రామారావు కుమార్తెను అవమానించినప్పుడు మనకెందుకులే అని సినీ ఇండస్ట్రీ వదిలేసింది.
ఆ తర్వాత పవన్ కళ్యాణ్ను తిట్టినప్పుడు మెదలకుండా ఉండిపోయింది. చిరంజీవిని అవమానిస్తే అసలు పట్టించుకున్న వాళ్ళే లేరు. ఇలా ప్రతిసారి కూడా మనల్ని కాదులే, మనం బాగానే ఉన్నాం కదా, మనకెందుకు ఈ గొడవలు అని చాలామంది ఆలోచించారు. అందుకే ఇండస్ట్రీ అంటే లోకువైపోయింది. వీళ్ళను ఏమైనా అనొచ్చు, అసలు వీళ్ళకి రోషమే రాదు అనే లోకువ ఈరోజు ఏకంగా అక్కినేని కుటుంబం మీద అత్యంత చీప్ కామెంట్లు చేసే స్థాయికి తీసుకువచ్చిందని చెప్పవచ్చు. ఇక ఇన్ని రోజులు ఊరుకున్న సెలబ్రిటీలు ఒక్కసారిగా సమంతపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో తిరగబడ్డారు. మొత్తానికైతే ఇది సమంత మంచితనమే అని, అందుకే ఆమెకు ఇండస్ట్రీ అండగా నిలబడిందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ వివాదం రచ్చగా మారడంతో కొండా సురేఖ వెనక్కి తగ్గి తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. మంత్రి కేటీఆర్ విషయంలో కాదని స్పష్టం చేశారు. కేటీఆర్ తనకు క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టినని తేల్చి చెప్పారు. నేను చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా బాధపడ్డా. కేటీఆర్ విషయంలో వెనక్కి తగ్గేది లేదు. కేటీఆర్ చేసిందంతా చేసి దొంగ అని అరిచినట్లుంది. పరువు నష్టం దావా వేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటా. నాకు ఎవరిపై వ్యక్తిగత ద్వేషం, కోపం లేదు. నా నుంచి అనుకోకుండా ఒక కుటుంబం పేరు వచ్చింది. ఆ కుటుంబం ట్వీట్ చూశాక చాలా బాధపడ్డాను. నేను పడిన బాధ, అవమానం ఇంకొకరిపై పడకూడదనే వెనక్కి తీసుకున్నా. కేటీఆర్ నాకు క్షమాపణ చెప్పాల్సిందే అని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ఇక తనపై వచ్చిన ఆరోపణలను సమంత చాలా హుందాగా స్పందించింది. స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి పనిచేయడానికి, స్త్రీలను ఆసరాగా భావించే ఆకర్షణీయమైన పరిశ్రమలో మనుగడ సాగించడానికి, ప్రేమలో పడటానికి మరియు ప్రేమలోంచి బయటపడడానికి, ఇంకా నిలబడి పోరాడడానికి చాలా ధైర్యం, బలం కావాలి. కొండా సురేఖ గారు, ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నాను. దయచేసి దీన్ని చిన్నచూపు చూడకండి. ఒక మంత్రిగా మీ మాటకు చాలా వాల్యూ ఉంటుందని మీరు గ్రహించాలని ఆశిస్తున్నాను. వ్యక్తుల గోప్యత పట్ల బాధ్యతగా, గౌరవంగా ఉండాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా విడాకులు వ్యక్తిగత విషయం. దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను. విషయాలను ప్రైవేట్గా ఉంచాలని మా ఎంపిక తప్పుగా సూచించడాన్ని ఆహ్వానించను. నా విడాకులు పరస్పర అంగీకారం మరియు సామరస్యపూర్వకంగా జరిగాయి. ఇందులో ఎటువంటి రాజకీయ కుట్రకు ప్రమేయం లేదు. దయచేసి నా పేరును రాజకీయ పోరాటాలకు దూరంగా ఉంచగలరా? నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను, అలాగే కొనసాగించుకోవాలని అనుకుంటున్నాను అంటూ సమంత తన పోస్ట్లో పేర్కొంది.